ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనితాస్ బ్యూటీ పార్లర్ తెలుగు. టుడే ఏంటి అంటే నాకు డైలీ రొటీన్ ఏంటి అన్నది చూపిస్తాను. సో ఆల్రెడీ వర్క్ అంతా అయిపోయింది, ఇప్పుడైతే పోస్ట్ చేయాలి. సో చూద్దాం రండి, క్యూట్ అండ్ స్వీట్గా ఎండ్ చేద్దాం ఈ బ్లాగ్. పిల్లలు అయితే చూడండి బయట రాసుకుంటున్నాడు. హాయ్ చెప్పండి. చూసారా, చిన్నబాబు అయితే కూర్చొని ఉన్నాడు రాసుకోవడానికి. వాళ్ళ అన్న సాయం కోరుతున్నాడు. వాళ్ళ అన్నయ్య అయితే ఆల్రెడీ రాస్తున్నాడు. అంటే ఈ లోపల మనం పూజ అయితే చేసుకున్నాము. లోపలికి వెళ్ళేసి వర్క్ అంతా అయితే కంప్లీట్ అయిపోయిందండి. పార్లర్ మొత్తం కూడా క్లీన్ చేసుకున్నాను. తెలుసు కదా మంది, పార్లర్ ప్లస్ హౌస్. సో హౌస్లోకి వెళ్దాము. సో లోపలంతా హౌస్ అన్నమాట. ఇప్పుడైతే మనము పూజ చేసుకోవాలి. అంతకన్నా ముందు వెంట్రుకలు వదిలేసి చేసుకోకూడదు కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా జడ వేసుకోవాలి. జడ వేసుకొని పూజలో కలుసుకుందాం. ఓకే అండి, మన పూజ అయితే అయిపోయింది. ఇప్పుడే వర్క్ అంతా అయితే ఫినిష్ చేసుకున్నాము. మార్నింగ్ వర్క్ అంతా క్లీన్ అయిపోయిన తర్వాత అంతా చేసుకున్న తర్వాత మార్నింగ్ ఒకసారి టీ పెట్టుకుంటాను, మళ్ళీ వర్క్ అయిపోతే ఇంకొకసారి టీ పెట్టుకుంటాను. నాకు టీ అంటే బాగా ఇస్తాను, ఖచ్చితంగా టీ అయితే పెట్టుకుంటాను. ఓకే, కింద అయితే ఆన్ చేయడం మర్చిపోయా, ఆన్ చేసుకున్నా. మార్నింగ్ ఒకసారి వర్క్ అంతా అయిపోయి ఒకసారి టీ తాగడం ఖచ్చితంగా లేదు నాకు, లేదంటే హెడేక్ వచ్చేస్తుంది. సో ఇదనమాట, టీ అయితే చేస్తూ ఉన్నాను. ఈ ఒక్క సిప్ టీ తాగేస్తే మార్నింగ్ వర్క్ అంతా కంప్లీటెడ్. ఇంకా వెళ్ళి పార్లర్లో ఆఫ్టర్నూన్ దాకా ఉంటాను. ఆఫ్టర్నూన్ దాకా క్లయింట్స్ 1:30 దాకా క్లయింట్స్ వర్క్ చేసుకుంటాను. దాకా మళ్ళీ వచ్చి ½ అవర్లో పిల్లలకి లంచ్ ఏమేమి కావాలో కనుక్కొని లంచ్ ప్రిపేర్ చేసి 3:30 దాకా కొంచెం రెస్ట్ పీరియడ్, ఏదైనా ఒక వెబ్ సిరీస్ మూవీ చూస్తాను.
మళ్ళీ 3:34 నుంచి నైట్ 8:39 దాకా పార్లర్‌లో ఉంటాను. 9 నుంచి మళ్ళీ లోపలికి వచ్చి పిల్లల్ని చూసుకుంటుంటాను. ఇట్లా బిజీ ఉంటది. ఒక నిమిషం కూడా తీరిక అనేది ఏమి ఉండదు అసలు. కానీ ఏదైతే గ్యాప్ ఉందో ఈ గ్యాప్‌లో కంపల్సరీగా వీడియో అనేది తీసుకోవాలి. మన ఛానల్ అనేది చాలామంది ఆదరించి సబ్స్క్రైబ్ చేస్తున్నారు. బట్ నేను వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను. చాలా బాధగా ఉంది. ఈ మధ్య 6 మంత్స్ నుంచి అసలు వీడియోస్ పెట్టట్లేదు నేను. నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది. వీడియోస్ పెట్టలేకపోతున్నాను అనేసి. కానీ ఎక్కువ పార్లర్ వీడియోస్ టిప్స్ వరకు చెప్పగలను, సర్వీస్ వరకు చెప్పగలను. బయట క్లయింట్స్ చేసేది మాత్రం పెట్టలేము, తీయలేము కూడా. ఏదైనా మేకప్స్వి అలా హెయిర్ కట్స్ అంటే తీసుకుంటాం తప్ప జనరల్ సర్వీస్ మనం తీసే అంత స్కోప్ ఉండదు, తీయలేము కూడా, చూపించలేము కూడా. సో ఇట్లుంటదనమాట. నా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే ఈ వ్లాగ్సే మీకు వస్తూ ఉంటాయి. మీకు తప్పకుండా నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరిచ్చే లైక్ వల్ల నేను ఫర్దర్ వీడియోస్ చేయగలను. సో మన ఛానల్ ఇక్కడ నుంచి అయితే కంటిన్యూగా వీడియోస్ అనేవి వస్తాయి. మీకు నచ్చుతాయినప్పుడు ఒక్క నిమిషము పాలు తీసుకొని వస్తారు టీకి. పాలైతే తీసుకొచ్చామండి. నేను ఎక్కువగా విజయ పాలే యూజ్ చేస్తాను. నాకు ప్రమోషన్ అయితే కాదు. నాకు పర్టికులర్‌గా దీంట్లో కెమికల్స్ చాలా తక్కువ ఉంటాయనిపిస్తుంది. చాలా నచ్చుతాయి. ఇవి లేదు అంటే మన ఇంటి దగ్గరలోనే బెరపాలు అమ్ముతారు. అవి ఖచ్చితంగా బెరపాలే తీసుకుంటాను. నేను అవి కూడా తీసుకున్నప్పుడు ఒకసారి నేను వీడియో పెడతాను. అడ్రస్ కూడా చెప్తాను. మీకు కూడా తీసుకోండి. చాలా నీట్‌గా చాలా బాగుంటాయి. స్వచ్ఛంగా బర్రెల నుంచి తీసుకొని వస్తారు వాళ్ళు. తీసుకొని మనకి ప్యాకెట్స్ చేసి అమ్ముతారనమాట. ఒకసారి నేను మీకు చూపిస్తాను. మీకు నచ్చితే కనుక తప్పకుండా వచ్చి తీసుకోండి. సో ఇప్పుడైతే మన టీకి అయితే ఆల్మోస్ట్ రెడీ చేస్తాము. ఇప్పుడు కొంచెం షుగర్ అనేది వేయాలి. ఈ లోపల ఇది కాగే లోపల బాటిల్ చెప్పాను కదా, నువ్వు నాకు డీమార్ట్‌లో తీసుకున్న బాటిల్ అనమాట ఇది. ఎంత పెద్దదో చూడండి. వాడు స్కూల్ బ్యాగ్‌లో పెట్టుకొని పోవాలనుకుంటున్నాడు ఇది. ఇంత పెద్ద బాటిల్ ఎక్కడ పెట్టుకొని వెళ్తాడో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. వాడైతే అసలు వాడి పనులన్నీ అల్లరిగా ఉంటాయి. నేనైతే ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా కవర్ చేయలేకపోతున్నాను. తప్పకుండా వాడి ఫంక్షన్స్ అన్నీ నేను కవర్ చేసి మీకు అప్పుడైతే చూపిస్తూనే ఉంటాను మోస్ట్‌లీ. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి కొంచెం ఫోకస్ చేస్తున్నాను. ఒక 2 మినిట్స్ ఈ లోపల ఇవి మనకి గ్లాస్‌లో వేసుకున్న తర్వాత మాట్లాడదాం. ఓకే అండి. మన టీ అయితే బాగా మగ్గిపోయింది. సో ఇప్పుడైతే నేను గ్లాస్‌లోకి అయితే వేసుకుంటున్నాను. ఇది నా మార్నింగ్ వ్లాగ్. ఇలా ఉంటుంది మార్నింగ్ నా లైఫ్ స్టైల్. ఫర్దర్‌గా కూడా మన ఫ్యామిలీ వ్లాగ్స్ అన్నీ నేను అప్లోడ్ చేస్తాను. మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఓకే మరి ఈరోజైతే ఇంకా బాయ్. రేపు కలుసుకుందాం. బాయ్.